అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఆరోగ్యాభిమానులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్, అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్, హైదరాబాద్. ఒక తిప్పతీగ. ఈ తిప్పతీగ ఎన్ని రకాలుగా పనిచేస్తుందో తెలుసా? చాలామంది తిప్పతీగ వాడండి అని చెప్తుంటారు. కానీ ఇది మీ యొక్క సర్వ శరీరాన్ని ఆరోగ్యకరంగా చేయగలిగే శక్తి ఈ తిప్పతీగకు ఉంది. దీన్ని లాటిన్ నేమ్ టినోస్ఫెరా కార్డిఫోలియా. ఇది మనకి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటుంది. దీనికి ఒక పాత సామెత కూడా ఉంది, ఈ తిప్పలు పడేవాడిని తిప్పతీగ సరిచేస్తుంది అని. కొంతమందికి దీన్ని సరిగా ఉపయోగించుకోకపోతే తిప్పలు పెడుతుంది అని చెప్పిన అదొక విధానం ఉంది. ఇలా రకరకాలుగా దీని మీద సామెతలు చెప్పారు. అందుకే తిప్పతీగ, మనల్ని మెంటలెక్కించి తిప్పేతీగ అని కూడా కొంతమంది దీన్ని అపార్థం చేసి అపార్థమైన అర్థాలు కూడా తీసుకొచ్చి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇది మంచి యాంటీబయాటిక్, మంచి యాంటీపైరటిక్. ఇంకొకటి ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్సెక్టర్గా, అంటే మనకు ఎలాంటి క్రిములు మన లోపలికి వెళ్ళి ఏదైనా ఇబ్బంది పెట్టినా అలాంటి వాటన్నిటిని కూడా క్లియర్ చేయగలుగుతుంది. అంటే ఉదాహరణకు జ్వరాన్ని తగ్గించడంలో దీనికంటే మించింది లేదని చెప్పవచ్చు. ఇంకా చాలా రకాల ద్రవ్యాలు ఉన్నాయి. కానీ ముందు ఎవరికైనా జ్వరం వచ్చి ఉంటే తాత్కాలికంగా అప్పటికప్పుడు వాళ్ళని ఆరోగ్యకరంగా ఉంచి, అంటే ఆ జ్వరం యొక్క తాలూకు సైడ్ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఆ జ్వరం తాలూకు ఇతర ఇబ్బందులు తీసుకురాకుండా కాపాడగలిగే శక్తి ఈ తిప్పతీగకు ఉంది. మంచి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే కఫాన్ని తగ్గించేస్తుంది. ఈ బ్రాంకైటిస్ ప్రాబ్లము, అస్తమా లాంటివి ఉండేవాళ్ళు దీని యొక్క కషాయాన్ని తాగుతుంటే ఎంతో ఉపయోగకరం. ఇంకా లివర్ని స్టిమ్యులేట్ చేయగలుగుతుంది. లివర్ ఎంజైమ్స్ని ప్రాపర్గా రిలీజ్ చేయించగలుగుతుంది. లంగ్స్కు చాలా అత్యుత్తమమైంది. మన యొక్క లంగ్స్ ఫంక్షనింగ్ సక్రమంగా జరగడానికి అమోఘంగా పనిచేస్తుంది. ఇక మీ డైజెషన్ సిస్టంలో పేరుకున్న క్రిములను కూడా తొలగించగలుగుతుంది. రెండవది, కొంతమందికి ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి గౌట్ అనే వ్యాధి వస్తుంటుంది. ఆ వ్యాధికి చాలా రకాల మందులు వాడినా కూడా తగ్గదు. ఆ గౌట్ వ్యాధిలో దాన్ని వాతరక్తం అని ఆయుర్వేదంలో అంటారు, ఈ మోడర్న్లో గౌట్ అంటారు. దీనికి ఎన్ని మందులు వాడినా తగ్గదు. కానీ వాళ్లకు ఒక 10 రోజుల పాటు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దీని యొక్క కాండం, అంటే ముఖ్యంగా తీగ అంటే దీని యొక్క ఈ కాండం బాగా ముదిరి ఒక బొటన వేలంత అయితే అప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ కాండం చాలా ఉపయోగకరం. కొంతమంది ఆకులు అంటారు, ఆకుల కన్నా దీనిలో పోషకాలన్నీ, అంటే పోషకాలంటే ఔషధ విలువలన్నీ కూడా ఈ కాండంలో ఉంటాయి. ఇంకోటి అంటే ఈ మొక్క చనిపోదు. ఇది వేప చెట్టు మీద ఇలా పాకిందనుకోండి, చెట్టును మొత్తము కప్పేస్తుంది. ఆ చెట్టునే ఎదగనీయకుండా చేసేయగలుగుతుంది. అంటే దీనికి అంత శక్తి ఉందన్నమాట. ఇంకా వేప చెట్టు మీద పెరిగిన తీగ ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా కిడ్నీల మీద చాలా అమోఘమైన మొక్క ఇది అనమాట. కిడ్నీ వ్యాధులకు అమోఘంగా పనిచేస్తుంది. అంటే వాడే విధానాన్ని మీకు తర్వాత చెప్తాను. మీకు షుగర్ని తగ్గించడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇక తలనొప్పిలో కానీ, నిద్ర పట్టకపోవడంలో కానీ, మానసిక వ్యాధుల్లో కానీ, ఈ సైనసైటిస్, అలర్జిక్ రైనైటిస్ ఇలాంటి వాటిలో కానీ ఈ తిప్పతీగ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, ఆయుర్వేద ఔషధాలు ఒక 100 రకాల ఔషధాలు తయారు చేసి ఉంటే ఆ 100 రకాల ఔషధాల్లో 60 రకాల ఔషధాల్లో తిప్పతీగ ఉండి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనకి ఈ మధ్య వచ్చిన రకరకాల ఈ జ్వరాలు ఉన్నాయి. మనకు ఈ డెంగ్యూ అని, మలేరియా అని, టైఫాయిడ్ అని, ఇలాంటి జ్వరాల్లో మనల్ని ప్రధానంగా కాపాడేది ఇదే. కొంత గ్రామీణ ప్రాంతాల్లో చాలామందిని కాపాడేది ఇదే. కొంతమంది ఇలాంటి వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోయిందండి అని చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు సరైన మొక్కని, పోషకాలు ఉన్నదాన్ని ఎంచుకొని ఉండాలి, దాన్ని సరైన మోతాదులో తీసుకొని ఉండాలి, అలాగే దానికి ఏవి కలపాలో కలిపి ఉండాలి. లేకపోతే వ్యాధి బాగా ముదిరిపోయిన తర్వాత పెద్ద సమస్యకు చిన్న పరిష్కారం చేస్తే అది పరిష్కారం కానట్టు ఆ చిన్నవి స్థాయిలో ఇవి పరిష్కారం కాలేవు. కాబట్టి దానికి ఇంకా చాలా అద్భుతమైన మూలికలను కూడా కలపాల్సి వస్తున్న అవసరం ఉంటుంది. కొంతమందికి చూడండి, బాగా జ్వరం ఉందనుకోండి, ఎక్కువ జ్వరం ఉన్నట్లయితే నేల ఉసిరి, నేలవేము, తిప్పతీగ ఈ 3 కలిపిస్తే అప్పుడు ఆ జ్వరాన్ని బాగా తగ్గించగలుగుతుంది. అలాగే మీకు బాగా దగ్గు, జలుబు ఉందనుకోండి, సొంటి, పిప్పళ్ళు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, తిప్పతీగ ఇవి కలిపి ఉడికించి కషాయం తాగితే అద్భుతంగా పనిచేస్తుంది.
ఇలా వాటికి వేసే మూలికలను ఆధారాన్ని బట్టి ఈ యొక్క మొక్క పనిచేస్తుంటుంది. కాబట్టి దీన్ని ప్రధానంగా వాడుకునే భాగం కాండం. ఈ కాండాన్ని మీరు దొరికినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీడను ఆరబెట్టి మీ ఇంట్లో దాచుకున్నారనుకోండి, అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చు. మీరు హెర్బల్ టీ లాంటివి తయారు చేసుకున్నట్లయితే దానిలో దీన్ని కూడా కొంచెం వేసుకోవచ్చు. అందుకని ఈరోజు వచ్చే టీ పౌడర్లు అన్నింటిలోనూ దీంతో తిప్పతీగ ఉంది, ఇది ఇమ్యూనిటీ పెంచుతుంది అని ప్రచారం చేస్తున్నారు. దీన్ని సాధారణంగా ట్రేడ్ నేమ్ గుడూచి అంటారు, లేదా గిలోయ్ అని కూడా అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఉంది, అది ట్రేడ్ నేమ్స్. తిప్పతీగ, అమృతవల్లి, అమృత తీగ అని మనకు సాధారణ భాషల్లో, ఇప్పుడు కర్ణాటకలో అయితే అమృతబల్లి అంటారు, దీన్ని మనకు తిప్పతీగ అంటారు, ఇంకొన్ని చోట్ల అమృతవల్లి అంటారు. ఇలా ఒక్కొక్క ప్రాంతంలో ఉంది. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉండే లాటిన్ నేమ్ టినోస్పురా కార్డిఫోలియా. మీరు నెట్లో కొట్టినా తెలుస్తుంది. ఇంకా దీని గురించి ప్రయోజనాలు మీరు ఇంకా చాలా చూడొచ్చు, వాడుకునే విధానం కూడా చూడొచ్చు. ఇలాంటి వాటిని మీరు ఉపయోగించుకొని మంచి ఆరోగ్యాన్ని పొందండి. నమస్కారం.